కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తమకు కష్టాలు మొదలయ్యాయని లగచర్ల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులను కంటికి రెప్పలా కాపాడారని గుర్తు చేసుకుంటున్నారు. ఫార్మా కంపెనీ పేరుతో గిరిజనుల మీద రేవంత్ రెడ్డి సర్కార్ దమనకాండ కొనసాగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాణాలు పోయినా భూమిని మాత్రం వదులుకునేది లేదని తేల్చి చెబుతున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. పులిచెర్లకుంట తండ, రోటిబండ తండ ఈ మూడు దండాల్లో ప్రాంత ప్రజలు మాత్రమే ఇప్పటికీ భయాందోళనకు గురవుతున్న పరిస్థితి నెలకొన్నది. ఏ క్షణాన ఎప్పుడు పోలీసులు వస్తారో, ఎవరిని అరెస్ట్ చేస్తారో అంటూ బిక్కుగా గడుపుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే దాదాపు 21 మందిని అరెస్ట్ చేసి అటు సంగారెడ్డి జైలుకు తరలించారు. ఇక అర్ధరాత్రులు వచ్చి తమ ఇళ్లను ధ్వంసం చేస్తూ డోర్లు పగలగొడుతూ మరి ఇళ్లలోని మగవారిని ఎత్తుకెళ్తున్నారంటూ ఆ కుటుంబ సభ్యులు మాత్రం కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బాధితకు సంబంధించిన కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు. మరి చెప్పండి, ఫార్మా కంపెనీకి ఎట్లయినా సరే మేము భూములు తీసుకురావాలని ప్రభుత్వం చెప్తుంది, మీరేం చెప్తారు? మేము ఏం సార్ మేము భూమి ఇచ్చి మేము ఎక్కడ పోవాలి? మేము ఏడా కూర్చున్నాలే సార్. మేము భూమి మీద మా తాతలు సంపాదించిన భూమిలు మీద మేము బతుకుతున్నాము. కూలో నాలో చేసి బతుకుతున్నాము. మేము భూమి ఇచ్చి ఎక్కడ పోతాము? ఇయ్యము. భూమిలు మాత్రం పానాలు పోతే సరే కానీ భూములు ఇయ్యము. మీరు ఆందోళన చేశారు, రైతులు పెద్ద ఎత్తున కూడా అటు భూములు ఇయ్యమని కూడా చెప్పే పరిస్థితి. అయితే అందులో రాత్రులు వచ్చి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? ఏం చెప్తారంటే పోలీసులు ఆ రోజు వచ్చి మాకు కొట్టిండ్రు, గుంజి కొట్టిండ్రు. మాకు ఫోన్లు ఎత్తుకపోయిండ్రు, బ్యాటరీలు ఎత్తుకపోయిండ్రు. మేము దుల్ల కాడికి మేకల కాడికి తీసుకుపోయిన లాట్లు ఎత్తుకపోయిండ్రు. మాకు కొట్టి పజితి పెట్టిండ్రు. మాకు మొగలు లేరు, మొగలకు పట్టుకపోయి అందరికి వేసిండ్రు. మాకు గతి అట్లా మా అన్ని వరి చేనులు అన్ని కోయనికి వచ్చిరి. ఇళ్ళ చేనులు నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు. మాకు దూడకు బర్రెలకు మేకలకు చూడేటోళ్ళు లేరు. మా పరిస్థితి ఇంత పెడుతున్నాడు. నీకు రేవంత్ రెడ్డి గెలవాలి అని మేము గెలిపించి మా దాంట్లో గోస పెడుతున్నావు, మాకు సేమ పెడుతున్నావు. ఏం చేస్తున్నావు? మా కేసీఆర్ వచ్చినప్పుడు ఇంత ఏలు పెట్టేటోళ్ళు లేకుండే, నీవు వచ్చి ఇంత సేమ పెడుతున్నావు మాకు. మా భూమిలో మీన ఇంత పానమా మాకు? పెట్టేటోళ్ళు నీ రాజ్యంలో పెట్టుకో. భూములు లేదా నీకు? మాతానే ఉండదా భూములు? 10 నెలల నుంచి ధర్నాలు చేస్తున్నాము, నీకు అక్కర ఉడుతున్నా లేదా? మరి నీవు కలెక్టర్ పంపించినావు. కలెక్టర్ ఏంట బాడిగాడు శేఖరెడ్డి పోలీసులు పంపించాడు ఉండ. నీవు పేదోళ్ళకు మాకు అడవిలో ఉండేటోళ్ళకు ఎడ్డిగోళ్ళకు ఏం తెలుస్తాయి కలెక్టర్ ఉండదని మాకు తెలియలేదు. కలెక్టర్కి మేము కొట్టలేము. కలెక్టర్ కూడా చెప్తుండు వాళ్ళు రైతులు దాడి చేయలేదు అని చెప్తున్నాడు. అయినా కానీ పోలీసులు అర్ధరాత్రి వచ్చి మీ తలుపులు బలగొట్టి తీసుకెళ్తున్నారట, ఏం చెప్తారు? అందరికి సాముకోకు ఫోన్లు ఎత్తుకపోయిండ్రు, తలుపులా కొట్టి మళ్ళా బిరువా తాళం తీసుకోపోయిండ్రు. బిలువాల దాపెట్టిన బిరువాలని అన్ని బిరువాలు తీసి తాళం చూపెట్టినాము. బిరువాల మనుషులు జొరుతుందా సార్? జొరది కాదా? పైసలు మావి అన్ని సత్యానాశ చేసుకోపోయిండు. గెలిచి మాకింత సేమ ఎడుతున్నాడు. ఎందుకు ఈ సేమ? కలెక్టర్ అన్నాక అప్ప ఈనాలే, ఈయన్ని కలెక్టర్ అయితే అట్లా అంటున్నాడు అని గప్పుగా ఉండాలి. మళ్ళా మా ఎంట ఎందుకు పడుతున్నాడు? నేను అందరు పేదోళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు ఓటు వేయాలి, అందరికి చూడాలి, మాకు మంచిగా చూసుకుంటాడనే నీకు గెలిపిస్తాం కదా మేము. లేదు మాకు అన్ని ఎడబాపుతావు అని గేస్తామా? మీ కుటుంబ సభ్యులను కలిసారా? మా పిల్లలు ఉండారు జైల్లో, కొట్టి సాముతున్నారు పిల్లలకు. ఏం దొంగతనం చేసుకున్నామా, ఏమైనా ఎత్తుకొచ్చినామా, ఎవరికి మర్డర్ చేసినామా? మేము కంపెనీ వస్తున్నది, పెద్ద మనుషులు వస్తున్నారంట పోయినాము. పోతే మా భూములు పోతున్నది, మా జీవితం పోతున్నది అని పోయినాము. పోతే అందరికి ఎట్లా చేస్తావా నువ్వు? జైల్లో వేస్తావా, కొడతావా నువ్వు? ఎందుకు వేస్తున్నావు ఇంత పరిస్థితి మాకు? ఇది మొత్తంగా చూసినట్టయితే అటు ఫార్మా కంపెనీకి భూములు ఇచ్చేదని గిరిజన రైతులు అయితే తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ రోజు జరిగిన ఘటనలో తమ కుటుంబ సభ్యులు నిలదీసిన పరిస్థితి అయితే ఉంది. కలెక్టర్ మీద ఎలాంటి దాడులు చేయలేదు, అయినా దాడులు చేశారన్న నెపంతో అర్ధరాత్రి వచ్చి తలుపులు పగలగొట్టి కూడా కుటుంబ సభ్యులను తీసుకెళ్లి చిత్రహింసలు పెడుతున్నారని కూడా వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎన్ని తమ ప్రాణాలను అర్పిస్తాం కానీ ఫార్మా కంపెనీకి భూములు ఇయ్యమని కూడా ఈ గిరిజన రైతులు తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ మధుతో మహేష్ న్యూస్ కొడంగల్ నుంచి.